పరిస్థితి కెపాసిటీ ఏంటి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ అబద్ధాన్ని, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే ఇది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంతపాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం. ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం మాట్లాడారు. అసలు ఏలేరు ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్, ఇది మామూలుగా ఒక కెనాల్ని మోడర్నైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుందంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు, నీళ్లు పారినప్పుడు, లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే నీళ్లు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్ల కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని. సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా? హౌస్లో కేవలం 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 2వ తారీఖున 7,033 క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటకు ఎంత పంపించారో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 3వ తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో 4,991 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంతో తెలుసా? కేవలం మళ్ళీ 300 క్యూసెక్లు మాత్రమే. సెప్టెంబర్ 4వ తారీఖున 5,045 క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం 300 క్యూసెక్లు. ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారింగ్ కెపాసిటీ, అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా 14,000 క్యూసెక్లు పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే, మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే 10,000 వేసుకోండి. కనీసం 10,000 క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముప్పుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు? పై నుంచి నీళ్లు వస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే వదలడం మొదలుపెట్టారు. ఇలా వదిలిపెడుతూ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి. అది డీప్ డిప్రెషన్గా మారుతుంది. భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు.
నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి మంచి చంద్రబాబు నాయుడు గారికి. దాదాపుగా ఏలేరు రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా 22-23 టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు 31వ తారీఖు ఆ రోజుకు దాదాపుగా 18 టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉంది. మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలన్నా లేదా? కానీ వీళ్ళంతా ఏం చేశారు? సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ 9,950 క్యూసెక్ల కింద ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి?